దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 91వ కీర్తన 3వ చరణం. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడంట. నాశనకరమైన తెగులు ఎలాంటిది? ఏమి నాశనం చేస్తుంది? బహుశా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో వాళ్ళని రక్షించడానికి, విడిపించడానికి ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి. ఐగుప్తులకి ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి. కానీ అయినా వాళ్ళలో కఠినమైన స్వభావం, కఠినమైన ఆలోచనలు ఇవన్నీ ఉండడం వల్ల 10 తెగుళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు కఠినంగానే ఉన్నారు. లాస్ట్లో పిల్లలు చనిపోయే పరిస్థితి వచ్చింది. తొలిచూలు పిల్లలు చనిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు కానీ వాళ్ళ బాధ కానీ వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళు అప్పుడు గ్రహించారు. అప్పటి వరకు ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, ఆహారం పోయినా, ఏది పోయినా పెద్ద పర్టికులర్గా తీసుకోవాలా. ఏదో మా దేవుళ్ళు గొప్పోళ్ళే, మా వాళ్ళు గొప్పోళ్ళే అని ఉన్నారు. కానీ వాళ్ళు నాశనకరమైన తెగులు. నాశనం అంటే కుటుంబాన్ని, జ్యేష్ఠత్వ కుమారుడు కోల్పోయేంత వరకు వాళ్ళు ఆ తెగులు వచ్చేంత వరకు వెయిట్ చేశారు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడని. ఈ వచనంలోనే అంటారు, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎవడు ఈ వేటగాడు? వేటగాడు యొక్క ఉద్దేశం ఏంటి? ఏం చేస్తూ ఉంటాడు? వేటగాడు ఊరేస్తూ ఉంటాడు. వేటగాడు వలేస్తూ ఉంటాడు. వేటగాడు ఎక్కడ దొరికిద్దా అని వలేస్తూ ఉంటాడు. వాకింగ్ కూడా సెలవిస్తుంది. ఏమనంటే, సాతానంట కిటికీలు గుండా చూస్తూ ఉంటుంది. సంహారదూత కిటికీలు గుండా చూస్తూ ఉంటే ఎవరిని మింగుదామా, ఎవరిని తీసుకెళ్దామా, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామా, ఏ కుటుంబాన్ని పతనం చేద్దామా అని తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ప్రభువు గడిచిన కాలమంతా ఆయన దయా కిరీటంతో, ఆయన కృపగలిగిన హస్తంతో నాశనకరమైన తెగులు రాకుండా, వేటగాడి వలలో పడకుండా ప్రభువు నా కుటుంబాన్ని ఎంతగా క్షేమాన్ని ఇచ్చాడండి. ఎంతగా ఆయన పోషించుకుంటూ, నడిపించుకుంటూ, సమాధానపరుచుకుంటూ మన జీవితాన్ని ఇచ్చాడండి. అట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దామా? ఈరోజు నీవు ఈ వాగ్దానం చేత పట్టుకో. ప్రభా, జనవరి 1 నుంచి ఇప్పుడు వరకు ప్రభా, 8వ తారీఖు వరకు ప్రభా, ఎంతగానో గడ్డి పరిస్థితుల నుంచి ప్రభా, భయంకరమైన పరిస్థితుల నుంచి, నాశనకరమైన తెగులు రాకుండా ప్రభా నువ్వు నడిపించుకుంటూ వచ్చావు కదా ప్రభా. ఆ నాశనకరమైన తెగులు ప్రభా నా కుటుంబానికి ప్రవేశించకుండా చేస్తున్నావు కదా ప్రభా. అయ్యా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఆయన స్తుతిస్తామా? నువ్వు స్తుతించినట్టయితే ఆయన మన స్థితిగతులు మారుస్తాడండి. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో చేసింది, నా జీవితంలో చేసిన దానికి మనం స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే నాశనకరమైన తెగులు ఒక ఉద్దేశం ఏంటంటే మనల్ని ఎప్పటికప్పుడు సరిచేయాలని. ఆ నాశనకరమైన తెగులు సాతానుగాడు సులువుగా చిక్కులు పెట్టే దాంట్లో పడకుండా ఉండాలని దేవుడు మనకెంతగానో కాపుదలు ఇస్తున్నాడు. ఆ తెగులు ఎలాంటి టైంలో వస్తుంది? పగలు వస్తుందా, రాత్రి వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, మధ్యరాత్రి వస్తుందా, సాయంత్రం వస్తుందా, లేదా ఉదయాన్నే వస్తుందా? ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు. కానీ ఆ నాశనకరమైన తెగులు అనేది నా గుడారంలో ప్రవేశించకూడదు. ఆ తెగులు మనుషుల్లో నుంచే రావచ్చు, గాయపరిచే మాటలతో రావచ్చు. ఆ తెగులు నీ పక్కన ఉన్న వారి స్నేహితుల ద్వారానే రావచ్చు. వాటి నుంచి నాశనం చేసే మాటలు రావచ్చు. నిన్ను లోకంలో పడేసే మాటలు రావచ్చు. లోకంలో నిన్ను దేవునికి దూరం చేసే పనులే రావచ్చు. ఇలాంటివన్నీ నీ దరి చేరకుండా ఆయన రక్షిస్తాడు. రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి శక్తిమంతుడైన దేవుణ్ణి స్తుతించుకుంటూ ఈరోజు నువ్వు ఈ వాగ్దానం చేత పట్టుకొని అడుగుతావా? ప్రభా, ఎన్నో నాశనకరమైన తెగులు ప్రభా, అయ్యా, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రభా, ఆ పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తమని అడుగుతావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గంలోన్నిట్లో ఆయన నిన్ను కాపాడుటకు ఆయన దూతలు నీ గురించి కావలి ఉంచుతారంట. ఏ తెగులు నీ గుడారం సమీపించదంట.
ఇక్కడ నాశనకరమైన తెగులు ఈరోజు నీ జీవితంలోకి ఏమైనా వస్తుందేమో, లేదా నీ కుటుంబంలోకి ఏమైనా వస్తుందేమో. అందుకే ఈ ఉద్దేశంతో అంటున్నాడు అలర్ట్గా ఉండమని. అందుకేనేమో మెలకువగా ఉండమంటున్నాడు. మెలకువగుండి మనం ప్రార్థన చేసే అనుభవంలోకి మనందరం వద్దుం గాక. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, అయా రక్షక, నీకు వందనాలు. నాశనకరమైన తెగులు రాకుండా ప్రభా మమ్మల్ని రక్షిస్తానన్నావు. అయా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అయా ఏ తెగులు నీ గుడారం సమీపించుదని వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఆ వాగ్దానాన్ని మేము చేత పట్టుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా. మాలో వేటగాడు ఊర్లో ఏమైనా వస్తున్నాయేమో ప్రభా, నాశనకరమైన తెగులు వస్తుందేమో ప్రభా. ఏమి మా గుడారానికి, మా బిడ్డలకి, మా కుటుంబానికి ఏది ప్రవేశించకుండా ప్రభా దాన్ని జయించి మేము దాన్ని ప్రభా ఎలా ఎదుర్కోవాలో సర్వాంగ కవచాన్ని ప్రభా మాకు దయచేయండి. నువ్వు దయగలిగిన రాజువు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు దేవా. అయా నిన్ను ఆశ్రయిస్తున్న మమ్మల్ని ప్రభా, మమ్మల్ని ఎంత మాత్రం మీరు త్రోసిపుచ్చారు దేవా. అయా నీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ వాగ్దానం చేత పట్టుకొని ఈరోజు ప్రభా నిన్ను ఆరాధించుకుంటూ నేను స్తుతించుకుంటుండగా ప్రభా మా ప్రతి పనుల్లోనూ మీరు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు పెట్టుకుని మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.